నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. మేమంతా సిద్ధం బస్ యాత్ర సందర్భంగా విజయనగరం జిల్లాలో బహిరంగ సభలో కూటమిపై నిప్పులు చెరిగిన జగన్. సైకో పాలన అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చిన ప్రతిపక్ష నేత. ప్రజల గలం పేరిట శ్రీకాకుళంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ పాలనపై విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు. అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల నామినేషన్ సందర్భంగా వెల్లువిరిసిన అభిమానం. నాయకులు, అభిమానుల సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శనలతో నామినేషన్ దాఖలు చేసిన భరత్ కుమార్. తునిపట్నంలో జాతరను తలపించేలా సాగిన మంత్రి దాడిశెట్టి నామినేషన్ కార్యక్రమం. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి తన నామినేషన్ సమర్పించిన రాజా. టీడీపీ అధినేత చంద్రబాబు వెనుక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంతమంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసాలతో వంచడమే చంద్రబాబు పని అంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేసిన జగన్ పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయని దుయ్యబట్టారు. మీ బిడ్డకు తోడుగా దేవుడి దయ, కోట్ల ప్రజల హృదయాలు ఉన్నాయని తెలిపారు. డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ బిడ్డవి. మీ స్కీమ్స్ ను నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో, ఈ 50 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ ను మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా? ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు మీకోసం. మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో 130 సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా? ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, అది నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితులు. ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే, అంటే ఇళ్ల స్థలాలైతేనేమి, విద్యా కానుకైతేనేమి, ట్యాబ్స్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వేసుకుంటే ఏకంగా మరో 1,00,000 కోట్లకు పైగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ళ డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా 3,75,000 కోట్ల రూపాయల పైచీలకు నేరుగా పంపించాడని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది 58 నెలల పాలనలో మాత్రమే జరిగింది. మీ డ్రీమ్స్ నెరవేర్చే స్కీముల కోసం, వివిధ పథకాల కోసం జరిగింది. ఒక తల్లి కలలు, మీ పిల్లల కలలు, ఒక రైతు కలలు, నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వ తాతల కలలు, ఇలా డ్రీమ్స్ మీవి, కలలు మీవి, స్కీమ్స్ నావిగా, పథకాలు మావిగా ఈ 58 నెలల ప్రయాణం జరిగింది.
పేదరికం కారణంగా శ్రీకాకుళంలో స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఎంపీ గారా మోహన్ నాయుడును శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి గుండు శంకర్ను అఖండ మెజారిటీతో గెలిపించమని పిలుపునిచ్చారు. జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సైకో జగన్ పాలనను అంతమొదించడానికి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పాటు చేయడం జరిగిందని, కావున జరగనున్న ఎన్నికలలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరారు. వాళ్ళకే సీట్ ఇచ్చారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గెలవాలి, అభ్యర్థులు గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం గెలవాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలన్న ఆలోచన ఒకే మాట చెప్తున్నా. 14 ఏళ్ళు చూశారు. నాదొక బ్రాండ్, ఒక చరిత్ర. ఈరోజు ఆమె ఇస్తున్నా. 14 ఏళ్లలో ఎన్ని పనులు చేశారో దానికంటే రెట్టింపు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది. అదే సమయంలో అడుగుతున్నా, మీలో కూడా ఒక చైతన్యం వచ్చి ఈ రోజు నుంచి ఏ ఇంట్లో జరిగినా, ఏ బస్ స్టాండ్లో జరిగినా, ఏ టీ స్టాల్లో మాట్లాడినా ఎందుకు ఈ మార్పు, రాకపోతే ఏమవుతాం అనే ఆలోచన నేను చేయాలి. ఈరోజు ఒకసారి నాకే భయం వేస్తుంది. ఏంటంటే మీరు చేసే అఘాయిత్యాలు మేము ఏం చేస్తా ఉంటే మాలాంటి నాయకులే మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నాం అంటే నిన్న ఒక అమ్మాయిని చూశాను, కోవూరి లక్ష్మి. ఆ లక్ష్మి అనే అమ్మాయి, ఆ ఫోటో మీరు చూస్తే ఎంత మీకు గగురుబాటు వస్తుందంటే, ఆడవాళ్ళలో జరిగే అన్యాయాలపైన, అరాచకాలపైన భరించలేక ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర పేరు కట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. ఆవిడ ఒకటే మాటనండి, నా ఏలు పోతే పర్వాలేదు, నా ఆడబిడ్డలను కాపాడండి, లేకపోతే రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలు నాశనం అయిపోతారని ఆ అమ్మాయి బాధపడితే, ఆ అమ్మాయిని కూడా ధిక్కరించే విధంగా ఈ దుర్మార్గుల పేటీఎం బ్యాచ్ ట్రోలింగ్ చేసే పరిస్థితి వచ్చారంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గరకు వచ్చి ఎంతోమంది కళ్ళని పెట్టుకున్నారు. నిన్నే నేను చూశాను, ఒక నియోజకవర్గంలో నేను చూస్తే చాలా దుర్మార్గంగా కొన్ని ఎమ్మెల్యే గణపతి నగరంలో విజయోత్సవ వేడుకలను తలపిస్తున్నట్టుగా మలసాల భరత్ కుమార్ నామినేషన్. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ నామినేషన్ ర్యాలీ అనకాపల్లి రింగ్ రోడ్లో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమై వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో, వివిధ రకాల సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శనలతో ఘనంగా ప్రారంభమై వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో భారీ ర్యాలీతో మార్కెట్ యార్డ్, రింగ్ రోడ్ జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా తరలి వెళ్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. దారి పొడవునా వేలాది మంది అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అమితానందంతో భరత్ కుమార్ విజయం తథ్యం, భరత్ గెలుపు అనకాపల్లికి మలుపు అంటూ ఓరెత్తించారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని భరత్ కు నిరాజనాలు పలికారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనకు నిదర్శనంగా తనకు బాసటగా ప్రజలు నిలిచారని అన్నారు. తన గెలుపు ఖాయమని, అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని, ఈ రోజు నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ వేడుకలను గుర్తు చేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. తన విజయం కోసం ఎంతో పట్టుదలతో, అభిమానంతో తరలి వచ్చిన వైసీపీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. గుర్తు లేదు కాబట్టి
ఇబ్బంది పడుతుంది ఎస్సీ గారు సీఏ గారు నంబర్తో పంపించండి సీఏ గారు బాబు నంబర్తో ముందు పంపించండి నంబర్తో మీరందరూ రేపు జరగబోయే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో జాలి గుర్తుపై తమ అమూల్యమైన అతి విలువైన అతి పవిత్రమైన ఓటు మొత్తం వేసి మన మంత్రాల భరత్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రి
అన్న సరిపోయిందా చూసుకో సార్. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో, అనకాపల్లి ప్రజలందరి ఆశీస్సులతో, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి అనకాపల్లి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి, స్వచ్ఛందంగా ప్రజలంతా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి కృతజ్ఞతగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధికి కృతజ్ఞతగా చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున జనం పాల్గొని వాళ్ళ ఆశీస్సులు అందించి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మద్దతు పలకడానికి వచ్చారు. దీనికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తే అనకాపల్లిలో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. మెజారిటీ ఈరోజు వచ్చిన క్రౌడ్ని చూస్తే ఎంత మెజారిటీ అన్నదే పోటీ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా గూడు ముత్యాల నాయుడు గారిని ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల వేళ తుని నియోజకవర్గంలో ఒకటే నినాదం మారుమ్రోగింది. దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ సాధించాలని ప్రజల ఆకాంక్ష నలుదిక్కల నినాదాల హోరెతో మోగుమ్రోగింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నియోజకవర్గం నలుమూలల నుండి వేల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. వేల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో తుని పట్నం జాతరను తలపించింది. ముందుగా మంత్రి రాజా ఎస్ అన్నవరం గ్రామంలో ఆయన స్వగృహం నుంచి బయలుదేరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీ ఊరేగింపుతో పట్నంలో కొత్తపేట ఆంజనేయ స్వామి గుడి, మెయిన్ రోడ్డు, గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా తుని తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నామినేషన్ యాత్రలో మంత్రి దాడిశెట్టి రాజా కుమార్తె పార్టీ జెండాను చేతబూని చేసిన ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయనతో పాటు వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రచారంలో పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి భాజపా అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి భాజపా అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మరియు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరియు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీ బత్తుల తాతబ్బాయితో కలిసి అనకాపల్లిలో కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అఫిడవిట్ రూపంలో జిల్లా ఎన్నికల అధికారి రవి పటాన్ శెట్టికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి నూకాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా కలిసి వెళ్లి నూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు అనంతరం ముఖ్యమైన నాయకులు, అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చామని తెలిపారు. అరాచక పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారని, కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు. వీరిద్దరి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని వదిలేది లేదన్నారు. కక్షతో వ్యవహరిస్తున్న ఏ అధికారిని కూడా వదలమని హెచ్చరిస్తూ నిన్న రాత్రి మా బంధువులు, మా సన్నిహితులు ఉంటున్న హోటల్కు వచ్చి సోదాలు పేరిట అసభ్య పదజాలం ఉపయోగించారని, వారి మీద నేను రాష్ట్ర కేంద్ర స్థాయిలో కంప్లైంట్ చేస్తానని తెలియజేశారు. ఈ రోజు జరిగే విజయభవ ర్యాలీ రాష్ట్రం మొత్తం చూసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ముఖ్య అతిథి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యం ఏదైతే అనకాపల్లి నన్ను ప్రధానమంత్రి గారు సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆయన ప్రతినిధిగా పంపించారో, రేపు ముచ్చటగా 3వసారి 400 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100 రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నారు. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని, భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ, ఏ కొత్త పథకం వచ్చినా కానీ
మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గమని మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉండే యువత 50% ఓటు బ్యాంక్ ఉంది, ఓటర్స్ ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు. టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా. అందుకని ఒకటి కాదు రెండు కాదు, మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలని. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది. నాకు తెలుసు, నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను. ప్రజలు ముఖ్యంగా, నేను ఏ గ్రామం లేకపోయినా, ఏ కాన్స్టిట్యున్సీ లేకపోయినా, ఏ టౌన్ లేకపోయినా, ఏ వార్డు లేకపోయినా, ఏ వాడ లేకపోయినా, ఏ పల్లె లేకపోయినా కూడా ప్రజలు సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారు, ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ కూటమి నాయకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతినింది. చాలా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి. మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు. 5 సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు, అక్రమాలు, అక్రమ కేసులు, వారికి సపోర్ట్ చేసిన అధికారులు, వారికి సపోర్ట్ చేసిన పోలీస్, ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు. వీరందరినీ కూడా రేపు జూన్ 4వ తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను, పాతవి మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు. ఎందుకంటే అంత అన్యాయాలు, అక్రమాలు నిన్న కూడా చేశారు. నిన్న కూడా రాత్రి 12 గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, వెల్ విషర్సు అందరూ అనకాపల్లికి వస్తే ఈ 7 నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లిలో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే మొట్టమొదటిగా అనకాపల్లి ఇలదైవం ఏదైతే ఉందో ఆ అమ్మవారు, నూకాల అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరి, అనకాపల్లినే కాదు యావత్ భారతదేశంలో ఏదైతే ముఖ్యమైన దేవాలయం ఉన్నాయో అందులో కూడా ఈరోజు నా పేరుతో పూజలు చేపించి అయోధ్య రామ టెంపుల్లో కానీ, తిరుపతిలో కానీ, సిద్ధిలో కానీ, అటు గంగోత్రిలో కానీ, బద్రీనాథ్లో కానీ, కేదార్నాథ్లో కానీ, ఇట్లా సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్ కంచి కామాక్షి, మధుర మీనాక్షి అంతలకు కూడా పూజలు చేయించి ఆ స్వామి దీవెనలు తీసుకొని ఈరోజు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం చివరి దశకు చేరుకోవడంతో అన్ని ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ తమ నామినేషన్ల దాఖలు చేశారు. ఈ దిశలో విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గణబాబు కన్నీవిని ఎరగని రీతిలో ర్యాలీలు నిర్వహిస్తూ తన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే పెందుర్తి నియోజకవర్గానికి జనసేన తరపున పంచకర్ల రమేష్ బాబు అట్టహాసంగా భారీ ర్యాలీ నిర్వహించి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ గెలుపుపై తమ ధీమాను వ్యక్తం చేశారు. నుంచి జోనల్ కార్యాలయానికి విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. అందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. కక్ష సాధింపు చర్యల్లో కానీ, వాళ్ళ భూములు కొట్టేయటం కానీ, ల్యాండ్ పూలింగ్లో విపరీతంగా అవకతవకలు కానీ, పేదవాడికి ఇచ్చే భూములు సెంటు స్థలంలో జరిగిన అవకతవకలు కానీ, జేఎన్ఎన్ చెప్పుకోవచ్చు ఇళ్లలో జరిగిన అవకతవకలు కానీ, ప్రతి వాడికి అడుగడుగున్న కష్టాలు కడలి చేశారు 5 సంవత్సరాల నుంచి. ల్యాండ్, శాండ్, వైను, మైను అని చెప్పి ఏది వదలకుండా అన్ని వనరులు మింగేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడు దించాలా, ఎప్పుడు బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా
20 రోజుల్లో బ్రహ్మాండం వంటి తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. పెందుర్తిలో అయితే మేము ఇప్పటికి 20% ప్లస్లో ఉన్నాం సర్వేల్లో. అంటే ఇంకా అది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప గత ఎమ్మెల్యే కానీ గత ప్రభుత్వం కానీ చేసిన తప్పిదాలన్నీ కూడా. నిన్ననే ఒక మీడియా మిత్రుడు ఒక ఆయన అంటా ఉన్నాడు, మిమ్మల్ని గెలిపించేది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా మింది అయిన నివాసం నుండి బయలుదేరి జింక్ గేట్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొత్త గాజువాక, సినిమా హాల్, కూడలి, పాత గాజువాక, చిన్న గంట్యాడ చేరుకుని గాజువాక తహసీల్దార్ కార్యాలయం చేరుకున్న అమర్నాథ్ భారీ జనసమూహం నడుమ నామినేషన్ పత్రాలను గాజువాక రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్ పూర్తి అయిన తర్వాత అమర్నాథ్ మాట్లాడుతూ తన నామినేషన్ కు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తన నామినేషన్ ప్రక్రియను ఏ విధంగా అయితే విజయవంతం చేశారో అదే విధంగా వచ్చే నెల 13న జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరందరూ కూడా చూసుంటారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత, తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం, గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, గురుమూర్తి రెడ్డి గారు, అలాగే గురుకుడు అప్పారావు గారు, అలాగే చాలామంది, నిన్ననే పులిస్ జనార్దన్ గారు, గౌరవ మాజీ మేయర్ గారు, వారు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు. తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని, ఆ తాలూకా ఆశయాల్ని, మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతామనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఒక లోకల్ మేనిఫెస్టోతో కూడా ప్రజల్లోకి రావాలి. వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటాము అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విషయాలను కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా ఉందో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సహకారాన్ని మీరందరూ చూశారు. నిన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా ముఖ్యమైనటువంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి మరొకసారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా వారు కూడా ఉద్ఘాటించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం, ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి గురించి వారి గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. రానుటువంటి కాలంలో మరింత సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో కూడా చేసేటువంటి దాన్ని కూడా సహకరిస్తామనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా ప్రజలకు చెప్పి ఘనమైనటువంటి విజయాన్ని రేపు గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ, నామినేషన్ ఘట్టం ఏదైతే పెద్ద ఎత్తున వేలాది మంది గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చి విజయవంతం చేశారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి మీ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, అభిమానికి, కార్యకర్తకి, నాయకుడికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.
టీడీపీ, వైసీపీ వంటి కాంగ్రెసేతర ప్రభుత్వాల పరిపాలనను చూసి ప్రజలంతా కాంగ్రెస్ పరిపాలనే బెటర్ అనే అభిప్రాయం రోజురోజుకు బలపడుతోందని, తప్పకుండా తాము గెలుస్తామని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లం రాజు, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందం రావు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాదేపల్లి సత్యానందరావు తన నామినేషన్ను దాఖలు చేసేందుకు గొల్లపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎంఎం పల్లం రాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ జనసందోహంతో ర్యాలీ వెళ్లారు. ర్యాలీగా పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి మాదేపల్లి సత్యానందరావు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు, ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లం రాజు మీడియాతో మాట్లాడారు. మల్లిపూడి రాంబాబు, గంటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గొల్లపురం గ్రామంలో మాదేపల్లి చిట్టుబాబు గారి మరి అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేయడానికి, కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేయడానికి బయలుదేరుతున్నాం. ఇవాళ వాస్తవం చూస్తుంటే మొత్తం ఒక సంవత్సరం నుంచి వచ్చిన మార్పు కాంగ్రెస్ పార్టీ పరిపాలనను, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిపాలనని, గతంలో తెలుగుదేశం ఉన్న పరిపాలన కూడా పోల్చి ప్రజల్లో రోజు రోజు కూడా కాంగ్రెస్సే బెటరు అనే అభిప్రాయం బలపడుతూ వస్తుంది. సో మాకు చాలా సంతోషంగా ఉంది ఈ మార్పు చూస్తూ. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత ప్రజల్లోకి వచ్చేసరికి చాలా స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎదురు చూస్తున్నారు, మాకు ఉత్సాహాన్ని కల్పిస్తున్నారు. అయితే తప్పకుండా విజయావకాశాలు మా అందుబాటులో ఉన్నాయంటే కనిపిస్తుంది. మేము ఎంత చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళగలిగితే అంత మార్పు ఇంకా హెచ్చుగా వస్తుంది. చిట్టుబాబు గారు తప్పకుండా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బాగా బలోపేతం. ముఖ్యంగా నామినేషన్ దాఖలు చేస్తున్నాము. నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థం రావడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాకు సీటు ఇచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వానికి, శర్మిలమ్మకు, మరీ ముఖ్యంగా మా నాయకులు మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీ ద్వారా నేను కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్లు ఎంపీ అభ్యర్థిగా అయినటువంటి మల్లిపూడి పల్లవరాజు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిని నవ్వుకు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, స్థానికుడినైనా గొల్లపురం మండలం నాయకునైనా నేను ఎప్పుడు అందుబాటులో ఉండి మీతోటే సహకరించి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది. ప్రచారంలో భాగంగా వెంటాడ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీ గారికి బహుమతిగా అందివ్వాలని కోరారు. ఈరోజు ఈ కూటమి ఏర్పడడం మన అదృష్టమని మనం చూస్తున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు. నియోజకవర్గంలో నేను ప్రతి మండలాన్ని టచ్ చేయాలని సంకల్పించాను. ప్రతి మండలంలోనూ నేను వెళ్లి మన ఉమ్మడి కార్యకర్తలతోటి కాసేపు ముచ్చటించి మీ అందరినీ కలిసి అక్కడున్న సమస్యలను, మనోభావాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరు కూడా కొత్తపల్లి గీత మరియు సంధ్యారాణి అని భావించి ఓటు వేయాలి. అంతేగాని మీరు వేరు, నేను మీరు వేరు కాదని తెలిపారు. ఒకటే కూటమి, పార్టీలంతా సైన్యంలా కదలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. అధిక క్వశ్చన్స్ అడగడంలో గాని, అధికమైన మన సమస్యల్ని పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో గాని, అధికంగా పార్లమెంట్ అటెండ్ అవడంలో గాని 97%, 97% అటెండెన్స్ తోటి 25 మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డాను. బహుశా అదే నాకు ఈ రోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు దొరకడానికి కారణం ఏంటంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈ రోజు అరకు పార్లమెంట్ ని బీజేపీ తీసుకుని 100% నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. బీజేపీలో పదవులన్నా ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు.
ఎందుకంటే బీజేపీ పెద్దలను చూస్తే అర్థమవుతుంది. నిన్న మంత్రి గారు వచ్చారు, ఆయన 3 గంటలకి లేచి హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడ 7 గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి 11 గంటల ఫ్లైట్ తీసుకుని 1 గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ. అంటే 2 గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ప్రజల కోసం 24 గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఆయనకున్నది ఓన్లీ దేశం. ఈ రోజు మన దేశాన్ని, భారతదేశాన్ని విశ్వ గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో 3 ముక్కల ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం. ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు, అంత అధ్వానమైన పరిస్థితిలో. రెండోది, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. చాలా మంది అనుకుంటారు అప్పుల కుప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని. కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి. అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది. అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వైఎస్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బికవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి అనుమతించిన సంఖ్య మేరకు ముఖ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి రిటర్నింగ్ అధికారి మాధురికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన సతీమణి సత్తి ఆదిలక్ష్మి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిచి అనపర్తి సీటు జగన్ కు కానుకగా ఇస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అనపర్తి నియోజకవర్గ ప్రజల తోడ్పాటుతో తాను విజయం సాధించడం ఖాయమన్నారు. గతంలో వచ్చిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వివిఆర్ సుబ్రహ్మణ్యం, నేత్ర వైద్యులు డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ పూర్వపు ప్రతిపక్ష నేత సద్ది రామారెడ్డి, డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి, ఆర్కేఎక్స్ అధినేత తేతలి రాధాకృష్ణారెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెల్లా కృష్ణారెడ్డి, అనపర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి, వైకాపా రంగంపేట మండలం ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళీ మోహన్, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజున అనపర్తిలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముందుగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 5 సంవత్సరాల్లోనూ కూడా ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకరించి నన్ను ప్రోత్సహించినటువంటి అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాను రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలవడం తథ్యం. గతంలో స్టేట్లోనే 4వ స్థానం వచ్చింది, రికార్డు మెజార్టీ. ఈసారి అంతకు మించి మెజార్టీ వస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గ ప్రజలు అందిస్తున్న తోడ్పాటుని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాను రోజుల్లో కూడా వారికి ఇదే విధంగా సేవ చేసుకునే అవకాశం నాకు లభిస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా రికార్డు మెజార్టీతోటి అనపర్తి నియోజకవర్గంలో గెలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పిఠాపురం మాజీ సైనికులకి, వితంతువులకి, సభ్యులందరికీ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కార్యాలయంలో సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన పలువురు సభ్యులు అందరూ పాల్గొనాలని, ఆసక్తి గల వారు పట్న పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలని జవాది ఈశ్వరుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జవాద్ ఈశ్వరుడు, మాజీ సైనికులు సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన పిఠాపురం మాజీ సైనిక సంక్షేమ సంఘం
ప్రతి నెల సెకండ్ సాటర్డే నాడు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మనం కొన్ని విషయాలు వెల్ఫేర్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఏముందంటే మనకు రాబోయే ఎలక్షన్ గురించి ప్రతి ఒక్కరు ప్రతి మాజీ సైనికుడు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మళ్ళీ కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరు ఏముందంటే ఎలక్షన్ విధులు నిర్వహించాలని నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేయించుకోవాలని మేము కోరుతున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఇక్కడ మీటింగ్ రాని వాళ్ళు కూడా ఏముందంటే నాకు ఫోన్ చేసి చెప్పిన వల్ల నేను పోలీస్ స్టేషన్లో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే విధులు నిర్వహించడం జరుగుతుంది. మనం కూడా ఏమంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతాం. మెయిన్గా మాజీ సైనికులు కాబట్టి మనకి నిజాయితీ డిసిప్లిను అన్నీ ఉన్నవాళ్ళం కాబట్టి మన సోదరులైన పోలీసు వాళ్ళతో కలిసి మనం విధులు నిర్వహిస్తాం. నేను ఇంపార్టెంట్ అందుకే అందరికీ రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్కరు తమ పేరు అంటే దీంట్లో ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఓపిక ఉన్న వాళ్ళు అందరూ ఏమంటే పేరు నమోదు చేసుకొని విధులు నిర్వహించాలని నా కోరిక. నెక్స్ట్ ఏమంటే మనకి వెల్ఫేర్ పాయింట్లో ఈసీహెచ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈసీహెచ్ ఏంటంటే మొన్నటి వరకు అపోలో హాస్పిటల్ ఎంపాలెంట్గా ఉండేది. దాన్ని కూడా 2 నెలల కిందట ఏంటంటే వాళ్ళు కూడా ఎంపాలెంట్ హాస్పిటల్ తీసేశారు. వాళ్ళు కూడా ఇంక పైన చేయని చెప్పారు మాజీ సైనికులకు. అందుగురించి ఇప్పుడు ఏది హాస్పిటల్ లేదు కాబట్టి మనం అందరం కలిసి ఏదో ఒక హాస్పిటల్ పెట్టేలా మన మాజీ సైనికులుగా దగ్గరలో వైద్యం చేయించుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ఖర్చు పెట్టడానికి ఏదైనా జరిగిన ఏళ్ళ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ వచ్చిన ఏళ్ళ ఏది మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ హాస్పిటల్ లేదు. అందుగురించి ఈసీహెచ్ ఎండీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మన ఓఎస్సీ గారి ద్వారా ఏమంటే కలిసి ఏదో ఒక హాస్పిటల్ అంటే ఓఎస్సీ గారు చెప్పడం ఏంటంటే మెడికవరు జిఎస్ఎల్ నెక్స్ట్ ఇన్నోదయ హాస్పిటల్ ఏంటంటే ఈ 3 హాస్పిటల్ ట్రై చేస్తాం. ఏదో ఒక హాస్పిటల్ జరుగుతుంది. ట్రస్ట్ హాస్పిటల్ కూడా ట్రై చేస్తామని చెప్పడం జరిగింది. అందుగురించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎంపాయింట్ హాస్పిటల్లో తీసుకురావాలని వైఎస్సీ గారిని అన్నట్టు కోరడం కూడా జరిగింది. అది కోరాలంటే మన మాజీ సైనికులు ఎంతో వెల్ఫేర్ చేసినట్లు అవుతారు. కారణం ఏంటంటే కాకినాడ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాకినాడ కాబట్టి ఇటు అమలాపురం కానీ ఇటు రాజమండ్రి కానీ ఇటు పూణె సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సిఎస్టీ వెల్ఫేర్ పాయింట్స్ చూసేలా ఉంటే మనకి అందుబాటులో ఉందంటే జనరల్ ఐటమ్స్ కూడా సరిగా రావడం లేదు ఈ మధ్యని. ట్రైన్ విషయమై కూడా ఏంటంటే మనకి ఏవో గారిని కానీ సెక్యూరిటీ క్యాంటీన్ ఆఫీసర్ గారిని కలిసి మాట్లాడడం జరిగి మన మాజీ సైనికుల వెల్ఫేర్కు దోహదపడదాం. అందుగురించి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ రాను కూడా నా నెంబర్ తీసుకొని ఎలక్షన్లో పాటుపడడానికి విధులు నిర్వహించడానికి నాకు తెలియపేస్తుందా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గంలో ఉన్న ప్రతి వార్డు నుంచి స్వచ్ఛందంగా ప్రజలు గాజువాక టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుండి పల్లా కుటుంబీ శ్రేణులతో కలిసి వెళ్లి గాజువాక గ్రామ దేవత కుంచుమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా 60 అడుగుల రోడ్డు వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులతో గాజువాక తహసీల్దార్ కార్యాలయం చేరుకున్న పల్లా కూటమి అభ్యర్థిగా నామినేషన్ను గాజువాక రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై ఇంత ఆధారాభిమానం చూపిస్తున్న కూటమి శ్రేణులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు తన వెంట నడిచి తనని మద్దతుగా నిలిచిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తన గెలుపుకు కూడా కృషి చేయాలని కోరారు. ఈ నామినేషన్ ప్రక్రియలో విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భారత్ తో పాటు కూటమి అభ్యర్థులు కొన తాతారావు, కరణం నరసింగరావు, ప్రసాదుల శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేను గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ప్రజలతో నాకు అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం పట్ల, అధికారం లేనప్పుడు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నేను పోరాటం చేసినట్టు ప్రజానికైనా తెలుసు. కనుక నాకు ఖచ్చితంగా ఈసారి ఆదరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తాను. మీకు ఈ సందర్భం కూడా ఒక మాట చెప్పాలి. ఈరోజు వైసీపీ నాయకులు డబ్బులు ఇచ్చి ప్రజలు తీసుకెళ్లొచ్చు. మీరు ఒక్కసారి మీరు విజువల్స్ చూస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు, మాకు విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. మీరు చూడండి, వైసీపీ ఆటో నుంచి విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. దాన్ని బట్టి అర్థం అవుతుంది ఓటర్ డిసైడ్ అయిపోయారు. ఇది ఎలక్షన్ కాదు, రెవల్యూషన్. ఇది వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రెవల్యూషన్ జరుగుతుంది. రేపు మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎలక్షన్ డేట్ కోసం
మే 13 కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి మీకు తెలియదు. ఉమ్మడి జెండాలతో కలకలలాడిన జాతీయ రహదారిలో అభివాదం చేస్తూ ముందుకు సాగిన వంగలపూడి అనితమ్మ. అటాసంగా వేలాది మంది బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తల నడుమ పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ తరఫున నామినేషన్ సమర్పించారు. ముందుగా అనితమ్మ కుటుంబ సభ్యులతో పాటు పలువురు నాయకులతో క్రిష్ లేఅవుట్ వద్ద ఉన్న తన ఇంటి నుంచి వేలాదిగా తరలివచ్చిన మహిళలు, కార్యకర్తలు, నాయకులతో కలిసి అడ్డరోడ్డు వరకు ర్యాలీగా బయలుదేరి అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ తో పాటు ముఖ్య నాయకులు లాలం కాశీనాయుడు, గెడ్డం బుజ్జి, రాష్ట్ర పార్టీ నాయకులు వి వినోద్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు, అమలకంటి అబద్దం, జానకి శ్రీనుతో పాటు జిల్లా పార్టీ నాయకులతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. పాయకారావుపేట నియోజకవర్గం 4 మండలాల నుంచి కని విని ఎరుగని విధంగా తరలివచ్చిన కార్యకర్తలతో జాతీయ రహదారి జనసంద్రమైంది. కేరళ నృత్యాలు, తప్పెడు గుళ్ళు, కోలాటాలు, గుర్రాలతో ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో జాతీయ రహదారి మొత్తం నిండిపోయింది. నామినేషన్ సమర్పించిన వంగలపూడి అనితకు మద్దతుగా అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ రావడం ఆకర్షణగా నిలిచింది. ఆయనతో కలిసి టాప్ లేని జీప్లో అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఆమెకు కార్యకర్తలు కేరింతలు కొడుతూ మానితమ్మ అంటూ ముందుకు సాగారు. అనంతరం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సీఎం రమేష్ తో పాటు జి బుజ్జి, వినోద్ రాజ్ తో కలిసి గీతాంజలికి అందించారు. అందరూ ఉన్నారు. ఈరోజు అనిత గారు నామినేషన్ వేయడం జరిగింది. మీరు చూశారు ఈరోజు పోలీసు వారు ఏం చేశారో. టైం తీసుకొని పర్మిషన్ తీసుకుంటే అటు సైడ్ ఆపోజిట్లో ట్రాఫిక్ వదిలేసి మమ్మల్ని అనిత గారి నామినేషన్కి వచ్చిన జనాలందరినీ కూడా అబ్స్ట్రక్షన్ చేసి ఆ రూట్ రాకుండా నడిచి వచ్చి వేయాల్సి వచ్చింది. వారికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి పోలీసులు సహకరించి రైట్ ట్రయల్గా తీసుకొని వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నాం? ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో అందులో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇలాంటి ఆటలు ఆడుతున్నారంటే వారందరూ నోట్ చేసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ తప్పకుండా కంప్లైంట్ అయినా కూడా మేము నడిచి వచ్చి నామినేషన్ ఇవ్వడం జరిగింది. వేలాది మంది ఈరోజు ఈ నామినేషన్లో పాల్గొనడం. అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే కూడా అంతమంది రాలేదు. ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఇంతవరకు కూడా ఎండలో ఎట్లా ఉన్నారో చూసాం. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా గాలి వేస్తుంది. ఇన్ని రోజులు నాయకులు బయటకు వచ్చారు, ఇప్పుడు ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేదు, ఈ కూటమి గ్రాండ్ సక్సెస్గా రేపు రాబోయే 13వ తారీఖు ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది. అటు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఏదైతే ప్రజలకు ఇప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన 6 గ్యారంటీస్ ఉన్నాయో ఆ గ్యారంటీస్ అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు పడుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మేనిఫెస్టోలో 33 కోట్ల ఇళ్ళు కడతామన్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్కు 30 లక్షల ఇళ్ళు వచ్చేదానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. 2 సెంట్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తామని తెలియజేస్తూ, అలాగే 4,000 రూపాయల పెన్షన్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా అమ్మ ఒడి వచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. చెప్పిన మాట ప్రకారం ఈ గ్యాప్లో ఉండే 3 నెలలు కూడా పెన్షన్ ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఈ రాక్షసుని రాష్ట్రం నుంచి తరగొట్టాలని చెప్పేసి చూస్తున్నారు. చాలా డ్రామాలు ఆడుతున్నారు. నోటికి వచ్చిందల్లా అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు కూడా ఎంత బాగా చెప్తున్నా అంటే ఆయన పేదవాడు సైకి అందరినీ రాష్ట్రంలో ప్రజలందరినీ పేదవాళ్ళం చేసి ఆయన ధనవంతుడు ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. ఆయనకు పేపర్ లేదంట, సాక్షి ఛానల్ లేదంట, సాక్షి పేపర్ లేదంట, పవర్ ప్రాజెక్ట్ లేదంట, బెంగళూరులో ప్యాలెస్లు లేవంట. మొత్తం ఎంత చూసినా రాజభోగం అనుభవిస్తూ ఇక్కడ ప్రభుత్వ సొమ్ముతో 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టినట్టు చూసుకుంటా. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా 13వ తారీఖు రేపు ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా అందరూ కూడా ఈ కూటమిని గెలిపిస్తారు. అలాగే 24వ తారీఖున పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పార్లమెంటు నామినేషన్ 24వ తారీఖున వేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. యావత్తు కూటమిలో ఉండే వాళ్ళందరూ కూడా నామినేషన్కి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఈరోజు సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆధ్వర్యంలో అంటే జనసేన టీడీపీ కలిసి ఈరోజు కూటమిగా వెళ్ళి ఈరోజు
ఈరోజు నామినేషన్ వేయడానికి ముందే మేము పర్మిషన్స్ పెట్టున్నాము. పర్మిషన్స్ పెట్టేటప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మేము అడ్ రోడ్ నుంచి మాకు ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు, నక్కపల్లి నుంచి వైసీపీ వాళ్ళకి ర్యాలీ పర్మిషన్ ఇచ్చారు. కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని రూట్ క్లియర్ చేసి మేము ఎప్పుడైతే ర్యాలీగా వస్తున్నామో అటువైపు ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తూ ఉంటే నిజంగా సిగ్గనిపిస్తుంది. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలని ఎలా అనిపిస్తుందో పోలీసులకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ జీతాలు రాక, పిఎఫ్లు రాక, కనీసం వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బందులు పడే పోలీసు వ్యవస్థ కూడా ఇప్పటికీ కూడా భయపడి ఊడిగం చేయడం చూస్తూ ఉంటే ఇప్పటికైనా మారరా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మా శ్రేణులు ఎవరిని రెచ్చగొట్టుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి, సీఎం రమేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన వేలాది మంది ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ తరఫున, జనసేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒకటే చెప్తున్నా, పాయకరపేట నియోజకవర్గ ఆడపడుచుని, వాళ్ళ ఇంటి ఆడపిల్లని అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద, సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలా వరకు నామినేషన్లు పాల్గొనడం జరిగింది. అన్ని నామినేషన్ల కన్నా ఈరోజు పాయకరాపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనిత గారి నామినేషన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇంత ఎండల్లో కూడా పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా జనం వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి, అందులో జనం కూడా ఎలా ఉన్నారంటే కసిగా ఉన్నారు. కసిగా మీరు ఎంత ఇబ్బందులు పెట్టండి, రేపు 13వ తారీఖున మేము పోలింగ్ రోజు చూపిస్తామని చెప్పేసి అంత కసిగా ఉన్నారు. నిజంగా ఇంత ప్రజల ఆందోళన పొందిన అనిత గారికి థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యానందరావు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గురువారం కొత్తపేట ఆర్జీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బండారు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి కొత్తపేట ఆర్జీఓ కార్యాలయానికి చేరుకొని ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యానందరావు కొత్తపేట ఆర్జీఓ జీవీవి సత్యనారాయణకు ఉదయం 11:40 తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మరో నామినేషన్ సెట్ ను సత్యానందరావు సతీమణి బండారు కమలారాణి ఆర్జీఓకు నామినేషన్ పత్రాలను అందజేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు తమనంపూడి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేతలు ఆకుల రామకృష్ణ, బూసి జయలక్ష్మి, ముదునూరి వెంకటరాజు, ముత్యాల బాబ్జీ, పాలూరి సత్యానందం సమక్షంలో దాఖలు చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో గల ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల నుండి వేలాదిగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ వేసిన సందర్భంలో కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం, కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ పార్టీల కుటుంబ సభ్యులు, యువకులు, మహిళలు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఉత్సాహం, ఈ ప్రజాస్పందన ఏనాడు లేని విధంగా ఈనాడు నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారీగా ప్రజలందరూ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఉత్సాహం చూస్తూ ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో మరి రికార్డు మెజార్టీ తోటి రేపు మే 13న సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలు వేస్తున్న ఆ బటన్ నొక్కుతున్న తాకిడికి రేపు ఈవీఎంలు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి రేపు కొత్తపేట నియోజకవర్గంలో మే 13న చూడబోతున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ప్రజల్లో స్పందన అపూర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఏళ్ల సంపద సృష్టించగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోపిడీ విధానాలతో దగా చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రానికి ఆదాయం లేక అప్పుల ఊపులో ఈ రాష్ట్రం కూరుకుపోయింది. మళ్ళీ రాష్ట్రం మనుగడ ఉండాలంటే ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే దార్శనికుడైన నేత కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారనేది గ్రామాల్లో వెళ్ళినప్పుడు మేము గమనించడం జరుగుతూ ఉంది. సంపద సృష్టించగలడు, ఆ ఆదాయాన్ని ప్రజలకి అందించగలడు. అటువంటి నేత చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈనాడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎన్డీఏలో మోడీ గారు, ఈనాడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ రేపు రెండు కేంద్రంలోనూ రాష్ట్రంలో రాబోతూ ఉంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. అందుకే ప్రజలు సిద్ధమైపోయారు.
ఒక పక్క వైసీపీ నేత సిద్ధం అంటుండే మేము దానికి సంసిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రజలు గ్రామాల్లో తెలియజేస్తూ ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్తుంటే గ్రామం ఏకమైపోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఒకే నినాదంతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో సైకో పోవాలి, సైకిల్ రావాలని ఆభార గోపాలం నుంచి పెద్దలు వృద్ధుల వరకు కూడా కోరుకుంటూ ఉన్నారు. అది రేపు ఎన్నికల్లో రుజువు కాబోతూ ఉంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవబోతూ ఉన్నాయనేది ఈ నామినేషన్ కార్యక్రమే దానికి ఒక ఉదాహరణగా, ఒక సాక్ష్యంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక ఉదాహరణ, ఈనాడు వైసీపీ పార్టీలో ఉన్న నేతలు ఈనాడు మా నాయకులకి మాకు కూడా ఫోన్లు చేసి అభినందిస్తున్న పరిస్థితి ఉందంటే ఈనాడు వైకాపా నాయకుల్లో ఏ విధంగా వాళ్ళు రేపు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం రాబోతూ ఉంది, మేము ఓడిపోతున్నాం అనే దానికి సంకేతాలు కానీ అంటూ వైకాపా నేతలు కూడా ఈనాడు మమ్మల్ని ఫోన్లో అభినందించే పరిస్థితి ఉందంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఎన్డీఏ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న ఎన్నికల్లో కూటమి చేతుల్లో అధికార వైఎస్ఆర్ పార్టీ ఘోర పరావాన్ని ఎదుర్కోవన్నని తప్పదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన హాజరయ్యారు. నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలను గెలిపించేందుకే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. జనసేన పార్టీకి సొంతంగా బలం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 3 పార్టీలతో కలిసి ముందుకు నడవడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగాను, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగాను పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వనమాడి కొండబాబు గెలుపు ఈ ప్రాంత ప్రజలకు కీలకం కానుందని అన్నారు. మే 13 తర్వాత రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అన్ని చోట్ల విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయడం సాధ్యమన్నారు. ఆయన వెంట కాకినాడ పార్లమెంటు అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, కాకినాడ జనసేన పార్టీ నగర అధ్యక్షులు తోటా సుధీర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నామినేషన్ చేశాం. అలాగే ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన్ని. సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా, టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. ఆ రూల్ ఒక 56 పేజ్లో ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జీసీ, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, కాకినాడ SEZలు, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, విపరీతమైన మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ, 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు, ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు, 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఎలాంటి కూటమిగా ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అంబరాన్ని అంటిన సంబరాల మధ్య భారీ జనసందోహంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మైలురాయిగా ఖ్యాతికి ఎక్కింది. ఈ రోజు దేవినేని అవినాష్ నామినేషన్. జై జగన్ జై అవినాష్ అనే నినాదాలతో దద్దరిల్లింది విజయవాడ తూర్పు నియోజకవర్గం. దారి పొడుగునా ప్రజల కండ స్వాగతాలు పలికారు. అంచనాలు మించిన రికార్డు స్థాయిలో ర్యాలీలో ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విజయనగరం జిల్లాలో బహిరంగ సభలో కూటమిపై నిప్పులు చెరిగిన జగన్. సైకో పాలన అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చిన ప్రతిపక్ష నేత. ప్రజల గలం పేరిట శ్రీకాకుళంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ పాలనపై విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు. అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల నామినేషన్ సందర్భంగా వెల్లువిరిసిన అభిమానం. నాయకులు అభిమానుల సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శనలతో నామినేషన్ దాఖలు చేసిన భరత్ కుమార్. తుని పట్టణంలో జాతరను తలపించేలా సాగిన మంత్రి దాడిశెట్టి నామినేషన్ కార్యక్రమం. నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి తన నామినేషన్ సమర్పించిన రాజా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.